హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు అక్కడున్నటువంటి ప్రధాన పార్టీలు ప్రచారంలో భాగంగా చాలా అంశాల గురించే మాట్లాడారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక మాటని అనొచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ అనొచ్చు. వైనాట్ పులివెందులని అన్నారు. సో ప్రస్తుతానికైతే వైనాట్ కడప అని కూడా అంటున్నారు. బికాజ్ రీజన్స్ చాలా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జెడ్పీ చైర్మన్కి సంబంధించినటువంటి పదవిని కైవసం చేసుకోబోతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ బెంగళూరు వేదికగా నడిపిస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు ఎలా అస్త్రాలు సంధించుకున్నారో మనం చూసాం. అందులో చూసుకుంటే వైనాట్ 175 అని, వైనాట్ పులివెందులని. ఆయన వైనాట్ 175 అంటే ఈయన మాత్రం వైనాట్ పులివెందులు అన్నారు. సో ప్రస్తుతానికి వైనాట్ కడప అంటున్నారు. సో మెయిన్గా చూసుకుంటే అక్కడ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి కోసం, ఈ పదవి కోసం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యి బెంగళూరు వేదికగా కొన్ని రాజకీయ కార్యకలాపాలు నడబోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఆ పదవిని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అతను వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి. అలాగే ఇప్పుడున్నటువంటి స్పీకరు అయ్యన్న పాత్రుడు కూడా ఏం చెప్పాడంటే జగన్ చచ్చిపోలేదు, బతికున్నాడు, ఇంకా చచ్చిపోలేదు జగన్ అనేటువంటి. అంటే చచ్చిపోలేదంటే భౌతికంగా కాదు, ఆయన అన్న యాంగిల్ ఏంటంటే రాజకీయంగా చచ్చిపోలేదు, ఇంకా బతికున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాజకీయంగా అతను బతికున్నాడు అనేటువంటి యాంగిల్లో అయ్యన్న పాత్రుడు అన్నాడు. సో ఆయన 11 మంది ఎమ్మెల్యేలు పడిపోయినప్పటికి కూడా అతని గ్రాఫ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఆయన డే 1 నుంచి ఆయన ఒక రకంగా అధికార పక్షాన్ని ఏదో రకంగా ఇరుకుని పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూ ఉన్నాడు. అంటే 40% ఓటింగ్ ఉందంటున్నారు కదా. 40% ఓటింగ్, వాస్తవంగా 40% లేదు ఆయనకి. లెక్కేసుకుంటే 37 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది, 38 సుమారుగా ఉంది. 38 కాస్త 40 చేసుకున్నాడు, రౌండ్ ఫిగర్ చేసేసుకున్నాడు. కానీ ప్రజలు ఇప్పుడు అందరూ 40 అంటున్నారుగా, 40% ఉంది అంటున్నారుగా. ఇప్పుడు ఎవరైనా మీరు డిస్కషన్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి 40% నాకు ఓట్ బ్యాంక్ ఉందన్నాడు కాబట్టి 40% అంటున్నారు. కానీ వాస్తవంగా ఎంత ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే 38 అండ్ 38 పాయింట్స్ సంథింగ్ ఏదో ఉంది. సరే, అది ఒక మైండ్ గేమ్ ఆయన్ని. డే 1 నుంచే కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమాత్రం ఆయన ఓటమి చెందినా కానీ ఆయన మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం 2029, జస్ట్ 2029 అంటే కన్నుమూసి కన్ను లోపల వస్తుందని చెప్పి ఒక మైండ్ గేమ్ ఏదైతే ఉందో అది మామూలు మైండ్ గేమ్ కాదు. చాలామంది మనం చూస్తుంటాం పాస్టర్స్, ఆయన వీళ్ళు పిలుస్తుంటారు సభలకి పిలిచి ఇలా పెడతారు, చెయ్యి ఇలా పెట్టి కనిపిస్తుందా ఇప్పుడు అని అంటే వాళ్ళు కనిపించలేదు అంటారు. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది అంటే లేదు సార్ కనిపించట్లేదు అంటారు. ఇప్పుడు చూడని చెప్పి ఒక ఆయిల్ తీసి ఇటు పెట్టి ఇప్పుడు కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంటారు వాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయాము, 2029లో మనదే, కన్ను మూసి కందిరిసే లోపల 29 వస్తుందని చెప్పి, అంటే రేపు ఎల్లుండి వచ్చే లాగా చెప్తుంటాడు. అది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. అది ఒక పొలిటీషియన్కి అలాంటి మైండ్ గేమ్ ఆడడం అనేది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యం కాదు. అది ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. సరే అవునన్నా కాదన్నా అతని యొక్క మైండ్ గేమ్ ఏదైతే ఉందో అది కొత్త తరహాలో జనాల్లోకి వెళ్తుంది. అది ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు ఇంకా 5 సంవత్సరాల తర్వాత, అప్పటికి రాజకీయ సమీకరణలు ఏం మారుతాయో ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా 8 మంది వెళ్ళిపోతున్నారు, మిగతా ఉండేది ఇంకా 3 మాత్రం ఉంటారు. ఆ 3లో కూడా మళ్ళీ ఒక ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. మిగిలేదు జగన్మోహన్ రెడ్డి కూడా మిగులుతాడా, లేకపోతే పులివెందులలో రాజీనామా చేసి భారతిరెడ్డికి అప్పు చెప్తారా అనేటువంటి చర్చ నడుస్తున్న సమయంలో కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా మైండ్గా మారుతున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుందాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికలు తీసుకుంటే బొత్స సత్యనారాయణ అక్కడ గెలిచాడు. ఆయన ఎంపిక చేశారు. ఎంపిక చేసినప్పటి నుంచి ఏం చెప్పాడు ఆయన? విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు ఉండాలి. అక్కడ మొత్తం 800 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఆ 800 ఓట్లు 600 మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేను, కేవలం 200 మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెడుతుంది? ఒకవేళ అభ్యర్థిని పెడితే
కొనుగోలు చేసినట్టేను జడ్పీటీసీ ఎంపీటీసీలని. ఈవెన్ రాజకీయాలంటే విలువలతో కూడిన రాజకీయాలంటే విశ్వసనీయత విలువల గురించి ఆయన మాట్లాడాడు. మరి ఆయన 2024 నుంచి 2019 వరకు 2019 నుంచి 2024 వరకు ఏం చేశాడు ఆయన? మరి ఆయన ఇతర పార్టీల నుంచి, పక్క పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకున్నారు కదా. తీసుకొని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, భువనేశ్వర్ని, బ్రాహ్మణిని ఎవరిని వదలలేదు కదా. అందరినీ ఏ విధంగా తిట్టించాలో ఆ విధంగా తిట్టించి భూత పురాణాన్ని వినిపించారు కదా. మరి దాన్ని ఏమంటారు? విలువలు విశ్వసనీయత కూడిన రాజకీయాలు అంటారా? ఆయన 2019లో చెప్పినట్టు హామీల్లో ఆయన అమలు చేసిన ఒక 6 అది ఉన్నాయి కదా నవరత్నాల్లో అవి కూడా కొన్ని అమలు చేశాడు. మిగతా అన్నీ కూడా ఏమీ అమలు చేయలేదు కదా. ప్రత్యేకంగా చెప్పి సిపిఎస్ రద్దు కానీ, మద్య నిషేధం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి విలువలు విశ్వసనీయతలు కూడినటువంటి రాజకీయాలు అని చెప్పి ఆయన మైండ్ గేమ్ ప్రారంభించాడంటే ప్రజలకు అంత మెమరీ లాస్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. సో అదొక మైండ్ గేమ్, అదొక వన్ టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ఆయన. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో ఆయన ఏదో విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అభ్యర్థులు పెట్టలేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు యాంగిల్ డిఫరెంట్గా ఉంది. అది చంద్రబాబు నాయుడు యాంగిల్ ఏంటి, చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి అనేది ఇంకొక 4-5 నెలలు పోతే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, మనం అందరూ ఐక్యంగా ఉన్నాము, ఐక్యంగా పోరాడాము, అందుకే విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మనం గెలిపించుకోగలిగాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. అదొక రకమైనటువంటి మైండ్ గేమ్. ఇప్పుడు తాజాగా కడపకు సంబంధించి జడ్పీ చైర్మన్ అక్కడ ఆకేటి అమర్నాథ్ రెడ్డి ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఆ సీటు ఖాళీ అయింది. అది ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎంపిక జరగాలి. ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎంపిక జరగాలంటే 50 మంది జడ్పీటీసీలు ఉన్నారు అక్కడ. ఆ 50 మందిలో ఇప్పుడు దాదాపు 10 మంది ఏమో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకొకళ్ళు ఇద్దరు మళ్ళీ బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళా జడ్పీ చైర్మన్ ఎన్నిక వస్తే ఆ జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఇప్పుడు చేజారిపోతుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. దీంతో హడావిడిగా బెంగళూరు నుంచి అందరినీ అలర్ట్ చేశాడు. అలర్ట్ చేసి జడ్పీటీసీలు అందరినీ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయండి, 21వ తారీఖు నేను తాడేపల్లి వస్తున్నాను, 21వ తారీఖు తాడేపల్లిలో అందరినీ ప్రవేశపెట్టండి అని చెప్పి ఒక ఆదేశం జారీ చేశాడు జడ్పీటీసీలని. ఇప్పటికే ఆ జడ్పీటీసీలు జారిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళు జడ్పీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంచుకున్నారు అనుకోండి, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారిపోతుంది. అప్పుడు వైనాట్ కడప అనేటువంటి నినాదం తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. అందుకే ఎన్నికల ముందు వైనాట్ పులివెందుల అనేది ఎందుకు అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే, వాళ్ళు వైనాట్ కుప్పం అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వైనాట్ 175 అంటూ వైనాట్ కుప్పం అన్నాడు. అందుకని వైనాట్ పులివెందుల అన్నారు వీళ్ళు. అలాగే వైనాట్ 160 అన్నాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు. సో అది నెరవేరింది ఆయన అన్నది. సో వైనాట్ పులివెందుల అని చంద్రబాబు నాయుడు అన్నారు, అది నెరవేరబోతుంది. నెరవేరేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. సో అది ఎప్పుడు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే పరిస్థితులు వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా టీడీపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అటువంటి బీటెక్ రవి అనేక సందర్భాల్లో చెప్పారు. అయిపోయింది, ఇదే లాస్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి అని. అసలు షర్మిల నిన్నగాక మొన్న ఏం చెప్పింది, ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని చెప్పారు. ఆవిడే చెప్పారు, సొంత చెల్లెలే చెప్పింది కదా, ఈ జన్మలో ఇక సీఎం అనేది అవకాశం రాదు జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు ఒకసారి ఇచ్చి మోసపోయారు, అనుభవించారు, కాబట్టి ఆయనకి ఓటేయరు అని. సో అలాంటి పరిస్థితుల్లో భారతిరెడ్డిని తెర మీదకి తీసుకురావాలనుకుంటే కనుక ఆయన రాజీనామా చేయాలి. అవినాష్ రెడ్డి ఎలాగో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ ఆయన రాజీనామా చేస్తాడు. కడప ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి షర్మిల పోటీ చేస్తారు. అప్పుడు షర్మిల గెలిచినా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వినిపించిందో వైనాట్ కడప, వైనాట్ పులివెందులు అనేది అవి నెరవేరేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవి వైనాట్ పులివెందుల, వైనాట్ కడప అనేది నిజంగా సాకారం అయినప్పటికీ కూడా ఆయన మాత్రం మైండ్ గేమ్లు అయితే ఆపడు. ఆయన అదొక మెచ్చుకోదగ్గ అంశం ఒక రకంగా చెప్పాలంటే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్లో వచ్చినటువంటి ఐడియాస్ అవన్నీ కూడా. సో ఆయన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. 21వ తారీఖు మరి ఏం డైరెక్షన్ ఇస్తారో తెలియదు. ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్కి ఎంతమంది వస్తారో కూడా తెలియదు. 21వ తారీఖున ఆ రోజు హాజరయ్యేటువంటి జడ్పీటీసీల సంఖ్యను బట్టి వైనాట్ కడప
అనేటువంటి నినాదం Decide. సాకారం అవుతుందా తెలుగుదేశం పార్టీకి లేదా అనేది దాదాపుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.